మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. వారితో మాట్లాడదాం. అంకంరావు గారు నమస్కారం సార్. నమస్తే మౌలి. అంకంరావు గారు, నిన్న గవర్నర్ కలిశారు షర్మిల. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడారు, విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఏదైతే సోలార్ ఒప్పందం గురించి ఆరోపణలు వస్తూ ఉన్నాయో దాన్ని ఈ ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసే విధంగా చర్యలు ఉండాలని చెప్పి ఆమె కోరారు. అయితే జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మళ్ళీ మాట్లాడారు సార్. అవినీతి జగన్మోహన్ రెడ్డి గారు తన బిడ్డల మీద ప్రమాణం చేయాలి. అవినీతి విషయం ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి కదా, అదానికి సంబంధించి కుమ్మకైపోయాడు, 1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడు, బిడ్డల మీద ప్రమాణం చేసి నిజం చెప్పాలని చెప్పి ఆమె డిమాండ్ చేశారు సార్. ఎట్లా చూస్తారు? అంటే వీళ్ళు పదే పదే ఒలి ఇక్కడ ఒక విషయం గురించి ఆమె చాలాసార్లు ప్రస్తావిస్తున్నారు. నేను నా బిడ్డల మీద ప్రమాణం చేస్తాను, లేదా బైబిల్ మీద ప్రమాణం చేస్తాను, నువ్వు ప్రమాణం చెయ్యి అని చెప్పి చెబుతున్నారు. చాలామందిని కూడా అడుగుతున్నారు కదా. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మోసాలు చేయడానికి అలవాటు పడ్డ వాళ్ళు ఎవరి మీదైనా ప్రమాణం చేస్తారు. అది పెద్ద విశేషమేం కాదు. బిడ్డలు, దేవుడు అసలు ఏమి ఉండవు. వాళ్ళు ధర్మం, న్యాయం, చట్టం, పిల్లలు, దేవుళ్ళు అని కనుక భావిస్తే తప్పుడు పనులు అయితే చేయరు కదా. అవును, తప్పుడు పనులు చేసే వాళ్ళకి ఇవన్నీ ఉంటాయని చెప్పి భావించడం కూడా చాలా తప్పే. ఇప్పుడు షర్మిల నిన్న మాట్లాడిన దాంట్లో ఇప్పుడు ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఆమె గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది. గవర్నర్ గారు ఎవరు? మాజీ న్యాయమూర్తి. ఆయనకి చట్టంలో ఉన్నటువంటి విషయాలన్నీ చాలా వరకు తెలుసు కదా. ఆయన దగ్గరకు పోయినప్పుడు సాక్ష్యాధారాలు బలంగా ఇవ్వాలి. సాక్ష్యాధారాలు లేకుండా ఇచ్చామనుకోండి ఉపయోగం అయితే ఏం లేదు కదా. ఇప్పుడు ఆయన్ని విచారించండి అని అంటుంది. దానికి సంబంధించినంత వరకు ఆ ఒప్పందాలను రద్దు చేయమని అడుగుతా ఉంది. ఒప్పందాలను రద్దు చేయడం వరకు న్యాయమే. ఎందుకంటే 25 సంవత్సరాలు కుదుర్చుకున్నారు కాబట్టి గుజరాత్కు సంబంధించి రాజస్థాన్లో తయారైనటువంటి విద్యుత్తు ఏదైతే ఉందో ఆదానికి సంబంధించింది అది గుజరాత్కి ఇవ్వడానికి ₹99 మాత్రమే ఇస్తున్నారు వాళ్ళు. అంటే రాజస్థాన్ నుంచి గుజరాత్ తీసుకెళ్ళడానికి ఆ ట్రాన్స్మిషన్స్ కావచ్చు, లేకపోతే మిగిలిన దానికి కావచ్చు, ఒక్కొక్క యూనిట్కి 10 పైసలు మాత్రమే పడుతుంది అదనంగా భారం. అంటే వాళ్ళకి ₹2.09 వాళ్ళకి చేరుతుంది. నువ్వు ఇక్కడ ₹2.49 ఒప్పందం కుదుర్చుకున్నావు. అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి 80 పైసలు ట్రాన్స్మిషన్ ద్వారా అవుతుంది. ఇంకా మిగిలిన ఖర్చులన్నీ కూడా ఉంటే అవన్నీ భారం పడతా ఉంటాయి మన మీద. మరి దానికి దీనికి వ్యత్యాసాన్ని గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారనుకోండి, ఒక కూరగాయలు మా దగ్గరికి వెళ్తారు, ఓ 1/4 కిలో కూరగాయలు ₹10 చెబుతాడు. మీరు లేదమ్మా నేను 10 కిలోలు కొంటాను, లేకపోతే ఒక 30 కిలోలు కొంటాను, నువ్వు ఎంతకి ఇస్తావని అడుగుతారా లేదా మీరు? అవును. లేదా మొత్తం నేను కొంటాను, ఎందుకు ఇస్తారు చెప్పండి, గుత్తాగా మాట్లాడుకుందాం, ఆ రేటు కాదని చెప్పి అడుగుతారు కదా. ఇది వాళ్ళ సొంతంది కాదు, వాళ్ళకు సంబంధించిన విషయం కాదు, ప్రజలకు సంబంధించిన విషయం. ప్రజాధనాన్ని ఎలా వినియోగించుకోవాలి అని మాట్లాడుకోవాల్సిన విషయం. వీళ్ళే చెబుతున్నారు కదా, 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఎక్కువ ధర పెట్టి కొన్నారు, ఇప్పుడు రేటు తగ్గిందన్నారు. అంటే 5 సంవత్సరాలకి మీరు ఒప్పందం 2021 అనుకోవచ్చు, 6 సంవత్సరాలకే అంత రేటు తగ్గితే మీరు 25 సంవత్సరాలకు ఎలా ఒప్పందం చేసుకున్నారు? అసలు 25 సంవత్సరాలకు ఎలా ఒప్పందం చేసుకుంటారు? ముందు దీని మీద కదా విచారించాల్సింది. ఆ ముడుపులు అందిని అనేది వాస్తవం అని చెప్పని మనకు తెలిసిన తర్వాత దాన్ని వీళ్ళు ఆ ముడుపుల కోసమే ఒప్పందం చేసుకున్నారు. దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది? రమారమి 2 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడుతుంది భారం. అవును, అది భరాయించాల్సింది ప్రజలు. ఆ నొప్పి తెలిసేది ప్రజలకి, మీకైతే కాదు కదా. ఆయన మీద ఆయన ఉంటాడు, లేదంటే వెళ్తాడు. దాని మీద విచారణ చేయాలి. దాని మీద ముందుగా ఆ ఒప్పందాలను ఆ విధంగా రద్దు చేసుకోవాలి. ఇంకోటి, వాళ్ళు 2024, 2023 సెప్టెంబర్ నాటికి అవి అందజేస్తా ఉన్నారు విద్యుత్తు. ఇంతవరకు అది రాలేదు కదా ఆంధ్ర రాష్ట్రానికి. కాబట్టి ఆ విధంగా కూడా ఒప్పందాన్ని రద్దు చేసుకునే అవకాశం ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా ఉంది. ఇది ఒక గవర్నర్ గారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికో సంబంధించిన విషయం కాదు కదా. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దాని ద్వారా ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. అంత అవసరం అయితే లేదు కదా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని మిగులు విద్యుత్తు ఎలా ఉందో చూపించెళ్ళిన వ్యక్తి. మరి అన్నప్పుడు బయట నుంచి విద్యుత్ ఎందుకు కొనాలా? ఆయన మొట్టమొదటి కూడా సౌర విద్యుత్తుని ఉత్పత్తి చేస్తూ దాని ద్వారా తక్కువ రేట్లు ఎట్లా రావాలని చెప్పని ప్రోత్సహించిన వ్యక్తి. రేపు పొద్దున అదే రైతులకో, మీ బోటాలకో, నా బోటాలకో అలాంటి అవకాశం కలగజేశారనుకోండి, రూపాయికే రావచ్చు, కొన్ని రోజులు పోతే ₹10 రావచ్చు. ఎందుకంటే ఒడిసి పట్టుకొని ఇచ్చేది అది. ఆ తయారు చేసి వాటి వరకు తప్ప మిగిలిన వాటికి శ్రమపడాల్సిన అవసరం లేదు కదా. సరే, ఇప్పుడు దీనిలో కూడా
నీకిది నాకది ఇదే పద్ధత క్విడ్ ప్రోకోనేనా? అంటే అంతకంటే ఏం తెలుసు జగన్మోహన్ రెడ్డికి చెప్పండి. నిజంగా రాజకీయం తెలిసినా పరిపాలనా విధానం తెలిసినా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు 30 సంవత్సరాల అధికారంలో ఉండేవాడు. అది కూడా చెబుతున్నాను నేను. ఎందుకంటే అతనికి వచ్చినటువంటి 151 స్థానాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదులను దృష్టిలో పెట్టుకొని వాటిని కొనసాగిస్తూ పోలవరాన్ని పూర్తి చేసి రాజధానిని పూర్తి చేసి వచ్చే పరిశ్రమలు ఇంకా తీసుకొచ్చేసి ఉండ పరిశ్రమలను ఎల్లగొట్టకుండా పిల్లలకు ఉపాధి అవకాశం కలగజేసి రాష్ట్రానికి ఆదాయాన్ని వనరులు చేకూర్చినట్లయితే నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డిని కాదని ఎందుకు అనుకునేవాళ్ళు? వచ్చిన కాడి నుంచి వ్యాపారం, విధ్వంసం, డబ్బులు దోచుకోవటం, దాచుకోవటం, బెదిరించటం, లాక్కోవటం, ఎదురు తిరిగితే హత్యలు చేయటం, ఇదే కార్యక్రమం కదా జరిగింది. అందువల్ల ప్రజలు భయపడిపోయారు. ఇప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డారు. అది గుర్తుంచుకోవాలి మీరు. ఓకే. ప్రజలు వామ్మో మళ్ళీ ఇతను వస్తే మేము ఏమైపోతామనే భయం కొద్దీ అతను ఓడించారు. కాబట్టి ఇన్ని విషయాలు ఇప్పుడు ఆ రోజు కనుక పోలవరం పూర్తయింది అనుకోండి 2021కి, విద్యుత్ ఉత్పాదన మొదలైంది అనుకోండి, రూపాయికి అందేది కదా, మన దగ్గర ఉన్న విద్యుత్తే కదా అది. అవును. దానివల్ల పోలవరం పూర్తయిపోతే సాగునీరుకి తాగునీరుకి ఆంధ్ర రాష్ట్రం యావత్తు ఇబ్బంది పడేది కాదు కదా. ఈరోజు మెరక ప్రాంతాల్లో ఇంకా నీరు అందని ప్రాంతాల్లో అందరికీ నీళ్ళు అందించే అవకాశం అయితే ఉండేది కదా. నీళ్లు నిల్వ సాగర్లోనూ ఉండేవి, అలాగే మన శ్రీశైలంలోనూ ఉండేవి. రాయలసీమ కరువు తీరిపోయేది. ఇన్ని అవకాశాలు లేని సందర్భంలోనే పట్టిసీమ ద్వారా నీళ్లు మళ్లిస్తూ రాయలసీమకు నీళ్ళు అందించారు కదా చంద్రబాబు నాయుడు గారు. కియా పరిశ్రమ వచ్చింది కదా నీళ్ళు అందించినందువల్ల. అలాంటివి చాలా వస్తున్నాయి కదా అక్కడ. ఆ అవకాశాలను పోగొట్టావు కదా. అవన్నీ వస్తే ఎంతమందికి ఉపాధి దొరికేది? ఈరోజు తాగునీరు సాగునీరు ఉంటే పంటలు ఎంత బాగా పండేవి. ఇవన్నీ కూడా ఆలోచించుకుంటా ఉంటే రాష్ట్రానికి ఎంత నష్టం జరిగింది. అవును. సరే, ఇప్పుడు ఈ అవినీతి భాగవతం మొత్తం బట్టబయలిపోయింది. అమెరికాలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలే ఆధారాలతో సహా తేల్చిన పరిస్థితుంది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు దీని గురించే మాట్లాడతారంట. ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణల మీద 1750 కోట్ల రూపాయల అవినీతి మీద ఏం చెప్పే అవకాశం ఉంది ఆయన? అంటే గతంలో మాట్లాడిన ఒకసారి పరిశీలిస్తే ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పాడో మనకు అర్థమైపోతా ఉంది. కాబట్టి ఇప్పుడు మరో అబద్ధం చెప్పడానికి ఆయనకి పెద్ద విశేషం అయితే ఏం కాదు కదా. ఆయన చెప్పేది మాటే కదా. దాని మీద ఏం చర్యలు తీసుకోవట్లేదు కదా ఈ కూటమి ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్రంలో ఉన్నవాళ్ళు కానీ. కాబట్టి ఎన్నిసార్లు అయినా మాట్లాడతాడు. ఒకసారి చర్య తీసుకుంటే, చర్యకు ఉపక్రమిస్తే దానికి ఎట్లా చేయాలని చెప్పి కనుక వీళ్ళు ముందుకెళ్తే చట్ట ప్రకారం అప్పుడు ఆయన మాట్లాడటం ఆపేస్తాడు. అప్పుడు దాకా మాట్లాడుతూనే ఉంటాడు. ఇప్పుడు మోదీ అదాని ఇద్దరు మిత్రులు అని చెప్పి కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది భజన, వాళ్ళ మీద విమర్శలు. ఇప్పుడు అది కొంచెం ఆయుధంగా ఉందంటారా? అంటే మిత్రుడు శత్రుడు అంటే ఇప్పుడు వ్యాపారస్తుడికి అధికారం ఉన్న వాళ్ళు ఎవరైనా మిత్రులే. ఇప్పుడు అతను వ్యాపారంలో వచ్చాడు. 2004 నుంచి 2014 వరకు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఆ రోజు ఏమన్నా చర్యలు తీసుకుందా అతని మీద? ఇప్పుడు ఆదాని అంబానీ రకరకాలుగా చెప్తున్నారు. అంబానీ అనే అతను ఎక్కడ పెరిగాడు? కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే కదా. అవును. ఎవరు ప్రభుత్వం అంటే వాళ్ళు అంటగా వ్యాపారస్తులు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి ఏం ఇక్కడ వల్లి ఒకటి గుర్తుపెట్టుకో, ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రధానమంత్రి అయినా ఎవరు అధికారంలో ఉన్నా వ్యాపారస్తుల దగ్గర ముడుపులు తీసుకోకుండా ఏ పార్టీని నడిపే పరిస్థితి అయితే లేదు. ఇది వాస్తవం. ఆ ముడుపులు అనేవి ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజల ధనాన్ని వాళ్ళని దోచిపెట్టకుండా వాళ్ళకి కావాల్సిన ఏదన్నా చేసి పెట్టి తీసుకోవడం అనేది ఒక పద్ధతి. కానీ వాళ్ళు సొంతానికి తీసుకుంటున్నారు చూడండి, అది దుర్మార్గం. ఆ దుర్మార్గంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందున్నాడు. ఓకే. దానివల్ల ప్రజలకు నష్టం చేకూర్చాడు. ఒక పరిశ్రమ తీసుకురావడం తప్పు కాదు, ఆ పరిశ్రమ ఏర్పాటు చేయడం తప్పు కాదు, ఆ పరిశ్రమకు అనుమతులు ఇవ్వడం తప్పు కాదు. అనుమతులు ఇచ్చిన వల్ల ప్రజల దగ్గరకు ఎంతో కొంత లాభం వస్తుంది కాబట్టి ఆ ప్రభుత్వానికో లేకపోతే ఆ పార్టీకో వాళ్ళు చందా రూపాయన ఇవ్వడం కూడా తప్పు కాదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, 10 రూపాయలు దాన్ని 15 రూపాయలకు మీరు కొనమని చెప్పని కొనిపించేసి మీకు రూపాయి ఇస్తే ప్రజలకి 4 రూపాయలు నష్టం అవుతుంది. మీరు తీసుకున్న రూపాయితోటి 5 రూపాయలు ప్రజలే నష్టపోతున్నారు. అవును. దాన్ని వ్యతిరేకిస్తున్నాం మనం. ఇది గమనించుకోవాల్సిన అంశం. సార్, ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కూటమి ప్రభుత్వం కూడా అంత సీరియస్గా కార్నర్ చేయలేకపోతుంది. కారణం మోదీ అదాని ఫ్రెండ్స్ కాబట్టి ఒక విమర్శ వస్తుంది సార్. ఏమంటారు మీరు? దాన్ని కొట్టిపార వేయలేం నిస్సందేహంగా. అంతేనా? అమెరికా సంస్థలే తేల్చాయి. అమెరికాలోనే అంటే ఇక్కడ బయటపడింది. ఒక సాంకేతికమైనటువంటి సమస్య ఒకటి ఉంది. అమెరికా వాళ్ళు పొందుపరిచారు, వాళ్ళు మాత్రమే విచారణ చేస్తారు. వాళ్ళు తేలిన తర్వాత మాత్రమే మనం దాని జోలికి వెళ్ళాలి. మనం తేల్చాల్సింది కాదు.
కాకపోతే ఇక్కడ తేల్చాల్సిన అంశం ఏందంటే ఆదాని జగన్మోహన్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు, చేతులు మారినవి, ఇట్లా అధికంగా కొన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం చర్య తీసుకోవడానికి కావాల్సినంత అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2021లో నవంబర్ 6వ తారీఖు నాడు పయ్యావుల కేశవ్ గారు మాట్లాడారు దీని మీద. తర్వాత 2022లో పయ్యావుల కేశవ్ గారు అట్లాగే సిపిఐ నారాయణ గారు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. ఇవి రద్దు చేయండి, ఇది మంచి పద్ధతి కాదు, ఈ ఒప్పందాలు రాష్ట్రానికి నష్టం చేకూరుస్తుంది, ప్రజల మీద భారం పడుతుందని చెప్పని. అది చాలు ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళటానికి. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం, ఆ రోజే వీళ్ళు వ్యతిరేకించారు కాబట్టి ఈ రోజు రద్దు చేసుకోవచ్చు. ఎందుకంటే ఉత్పత్తి ప్రారంభం కాలేదు, ఆ విద్యుత్ మనం ఇంకా వినియోగించుకోవటం లేదు, ప్రాథమిక దశలో ఉంది కాబట్టి జరిగిన దాన్ని ఏలెత్తి చూపి దాన్ని రద్దు చేసుకునే అవకాశం అయితే వీళ్ళకు ఉంటుంది. ఆ దిశగా వీళ్ళు ప్రయాణం చేయొచ్చు. దానికి సహకరించినటువంటి అధికారుల్ని ఈ రోజు వీళ్ళు అదుపులో తీసుకోవచ్చు. అక్కడ కూడా ఈ చాలా ఆలోచించే విషయం ఏంటంటే భాస్కర్ అనే ఒక వ్యక్తి ఒక్క రోజులోనే డ్రాప్ తయారు చేస్తే, ఆ రోజు ఉన్నటువంటి శ్రీకాంత్ అనే వ్యక్తి ఎంత పర్యవేక్షణ చేస్తే, ఇది అయిపోంగంలోనే ఆయన కింద సర్వీసులకు వెళ్ళాడు. ఇతనేమో ఏపీ ఎలక్ట్రికల్ సంబంధించిన దీనికి సంబంధించిన డైరెక్టర్గా ఈయన ఉంటున్నాడు భాస్కర్. మిగిలిన వాళ్ళందరినీ రాజీనామా కోరారు కానీ ఇంకా భాస్కర్ అదే విధంగా కొనసాగుతున్నాడు. అంటే ఎవరు రక్షిస్తున్నారు వీళ్ళని? అంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మీరు వాళ్ళ జోలికి పోవద్దని చెప్పి ఎవరు నియంత్రిస్తున్నారు? ఇది ఆలోచించుకోవాల్సిన విషయం. దీంట్లో ఈ కూటమిని కూడా తప్పు పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. చర్యలు కన్నా తీసుకోకపోతే వాళ్ళు అనుకున్నది నిజమని మనం కూడా నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు ఏసీబీలో కంప్లైంట్ కూడా వెళ్ళింది సార్. అవును, నల్లమల చక్రవర్తి గారు ఆయన మొన్న ఎల్ఎస్సీసీ ఇచ్చేశారు. ఇచ్చినప్పుడు వాళ్ళు అడుగుతున్నారంట ఆధారాలు ఇయ్యి అని చెప్పని. అమెరికా వాళ్ళు ఇది చెప్పిన తర్వాత ఆధారాలు ఏందని అడుగుతుంటే ఆధారాలు లేవు కదా, మేము ఎలా దీన్ని ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పని కూడా అడిగారని చెప్పని స్వయంగా ఆయనే చెప్పాడు. అవును, అంటే ఇట్లా ఉంది. అంటే ఇన్ని కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ముందు అభియోగం తీసుకోవడానికి ఇన్ని మేనవేషాలు లెక్క పెడుతున్నారు అంటే ఆలోచించాల్సి వస్తుంది. అంటే ఈ కుంభకోణం అసలు బయటికి తీస్తారా లేకపోతే లేదా, లేకపోతే దీంట్లో అందరికీ వాటాలు ఉన్నాయా అనే అనుమానం కూడా ఇప్పుడు కలుగుతా ఉంది. దీన్ని నివృత్తి చేయాల్సింది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం. చూద్దాం సార్ ఎంత సీరియస్గా యాక్షన్ ప్లాన్ ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకమ్రావు గారు.